హాయ్ హలో నమస్తే, నేను మాధవ్ రెడ్డి, మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. ఇక స్టేట్ మొత్తం ఉత్కంఠగా చూసినటువంటి జూబ్లీ హిల్స్ బైపోల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరు అనుకున్నది ఏంటంటే 55 to 60% పోలింగ్ అవుతుంది అన్నటువంటిది. ఆ పర్సెంట్ జరిగితే బీఆర్ఎస్ ఓటు చీలుతుంది, బీజేపీకి ప్లస్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ ఈజీ గెలుస్తుంది అన్నటువంటిది. కానీ ఆ ఉత్కంఠ తెరదీస్తూ ఇంకా సెన్సేషనల్గా 48%కే ఓట్ అనేటువంటిది, పోలింగ్ అనేటువంటిది ఫిక్స్ అయిపోయింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నాయి. కొన్ని సంస్థలు మాత్రం బీఆర్ఎస్ సైడ్ చూపించినాయి. అంటే వాళ్ళు గెలిచినా వీళ్ళు గెలిచినా ఓ 5 to 6% ఓట్లతో గెలుస్తారన్నటువంటిది. మరి నిజంగా ఎవరు గెలవబోతున్నారు? ఎందుకంటే ఆల్రెడీ ఓట్లన్నీ కూడా బ్యాలెట్ బాక్స్లలో ఈవీఎంలో మొత్తం నిక్షిప్తం అయిపోయినాయి, దాంట్లో ఉన్నాయి. ఈరోజు 14 తారీఖు నాడు రిజల్ట్స్ వస్తాయి. ఇట్లాంటి సిచ్యువేషన్లో మరి ఎగ్జిట్ పోల్స్ ఎంత నిజం కాబోతున్నాయి, అసలు గ్రౌండ్లో ఏం జరిగింది, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాజశేఖర్ గారు. అన్న నమస్తే. నమస్తే. సో మనం చూసిండే స్టేట్ మొత్తం అందరూ ఉత్కంఠ. సో ఆ పోలింగ్ నిన్న కూడా అంటే దాదాపు 11-12 ఇటు వరకు చాలా సాఫీగా జరిగింది, అసలు ఏం లేదు అన్నటువంటి సిచ్యువేషన్లో ఆఫ్టర్నూన్ నుంచి ఉత్కంఠ రేగింది. కొన్ని చోట్ల ఏమంటారు ఫైటింగ్ జరిగినటువంటి నేపథ్యం ఉంది. ఓ సందర్భంలో బీఆర్ఎస్ క్యాండిడేట్ ధర్నా కూడా చేసినటువంటి నేపథ్యం. 3 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఓటర్లకు కాల్ చేసినటువంటిది. ఈరోజు మీరు కంపల్సరీ బయటికి రావాలి, ఓటేయాలి, ఈ అరాచక వాదాన్ని నియంత్రించాలంటే, ఈ రౌడీజాన్ని నియంత్రించాలంటే మీరందరూ ఓటేయాలి, బీఆర్ఎస్ని గెలిపించాలని. సో సర్వే సంస్థలన్నీ కూడా కాంగ్రెస్ సైడ్ ఉన్నాయి. ఒకటి మిషన్ చాణక్య లాంటి, దుబ్బాక లాంటి దాంట్లో ఎగ్జాక్ట్ రిపోర్ట్ ఇచ్చినటువంటి మిషన్ చాణక్య లాంటివి మాత్రం బీఆర్ఎస్ సైడ్ ఉన్నాయి. మరి మీ అనాలజీ ఏంది, అసలు ఎట్లా ఉండబోతుంది, మరి ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజం కాబోతున్నాయి? మొదటగా మనం మాట్లాడుకోవాలంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఒక బై ఎలక్షన్. ఆకస్మికంగా మాగంటి గోపీనాథ్ గారు మరణించడం, దాంతో వచ్చిన ఎన్నిక. అయితే ఈ 2 ఏళ్ల పాలన బేరీజ్ వేసుకొని ఎన్నిక జరుగుతుంది అనేది మామూలుగా మనం మాట్లాడుకుంటాం. అయితే ఇక్కడికి వచ్చే వరకు కొంత ఎమోషన్స్ క్యారీ కావడానికి ప్రధాన కారణమైంది ఈ ఎన్నిక. ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమోషన్గా తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ముందుగానే అభ్యర్థిని వాళ్ళు అందరికంటే ముందుగా ప్రకటించారు. ఈవెన్ బీజేపీ కాంగ్రెస్ కంటే ముందుగా వీళ్ళు ప్రచారంలోకి ముందుగా వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఇక్కడికి వచ్చే వరకు ఏం జరిగిందంటే ముఖ్యంగా ఈ ఎలక్షన్కు సంబంధించి కంప్లీట్గా వీళ్ళు ఒకటే చెప్పారు, ఈ 2 ఏళ్ల పాలన చూడండి, మా 10 ఏళ్ల పాలన చూడండి, 10 ఏళ్ల పాలన బేరీజ్ వేసుకోండి, ఆ బేరీజ్ వేసుకున్న తర్వాతనే మీరు ఓటేయండి, మా పాలన మీకు నచ్చితే ఓటేయండి అని వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కోరారు. అలాగే కాంగ్రెస్ విషయానికి వస్తే నేను ఈ 2 ఏళ్ల నుంచి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నాను. సో గత 10 ఏళ్ళుగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది వాళ్ళు వ్యక్తిగత స్వార్థం కోసం వాడుకున్నారనే విషయాన్ని మంత్రులు తీసుకెళ్లారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు, ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా అనేక మీటింగ్లు పెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి గారు కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా చాలా పెద్ద ఎత్తున ఈసారి అంటే ఒక ప్రెస్టేజ్ చేసి తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళకు 2 ఏళ్ల తర్వాత ఈ ఎన్నిక ఇట్లా గెలవకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న వాళ్ళు కూడా తెలుసు. సో ఈ నేపథ్యంలో మరోవైపు బీఆర్ఎస్ వాళ్ళు ఈ ఎన్నిక కొడితే మేము ఇందులో గెలిస్తే రాబోయే రోజుల్లో లోకల్ బాడీ కావచ్చు, మున్సిపాలిటీల్లో కావచ్చు, అన్ని ఎన్నికల్లో మేము చాలా క్లీన్గా మళ్ళీ రిటర్న్ అయినామని చెప్పే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే జరిగిన హురాహురి ఎన్నిక. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కూడా చాలా ప్లస్ అయ్యింది. ఇక్కడ అదే పార్టీలో కొంత లోటుపాట్లు ఉన్నప్పటికీ, పార్టీలో కావచ్చు ప్రభుత్వంలో వాళ్ళకి కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇంకా గత 2 ఏళ్ళుగా కూడా ప్రభుత్వం కంప్లీట్గా ఒక సిచ్యువేషన్ ఇంకా కంప్లీట్గా బేస్ ఇంకా కాలేదా. ఎందుకంటే ఈ మంత్రుల విషయాల్లో కావచ్చు, ముఖ్యమంత్రి విషయంలో కావచ్చు, వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఇంకా రావట్లేదు. అంటే వాళ్ళు ప్రజల్లోకి ఒకే మాట మీద వెళ్ళే సిచ్యువేషన్ ఇప్పటికి వరకు మనకి ఎక్కడ కనపడతలేదు 2 ఏళ్ళు. ఈ సందర్భంగా వచ్చిన ఉప ఎన్నిక ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్ట్గా మారబోతుంది. రేపు 14 తారీఖు బ్యాలెట్ ఓపెన్ చేస్తే కానీ బయటపడిన పరిస్థితి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే దాదాపు 60-70% పెద్ద ఎత్తున పోలింగ్ అవుతుంది, గతంలో కన్నా ఎక్కువ పోలింగ్ అవుతుంది, మాకు అనుకూలిస్తుందని చెప్పేసి ఒక పక్క కాంగ్రెస్ ప్రచారం చేసుకున్నది, మరో పక్క బీఆర్ఎస్ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత బీభత్సంగా ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇల్లు కూడా కొట్టారు, పేదలని ఇల్లు ధ్వంసం చేశారు, అరాచక పాలన ఉంది, పెద్ద ఎత్తున రండి ఓట్లు వేయాలని చెప్పి వీళ్ళు పిలిపించారు. కానీ వీళ్ళిద్దరి మాటలు ప్రజలైతే పట్టించుకున్నట్టే కనపడుతుంది. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే దాదాపు 2 పార్టీలు కూడా, అంటే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, అధికార పార్టీ కూడా ఆల్మోస్ట్ ఒక 2 లక్షల ఓట్ల నుంచి 2,50,000 ఓట్ల వరకు కూడా తాయిలాలు ఇచ్చిండ్రు అనేటువంటిది. అవి భారీ తాయిలాలు. అంటే 2,500 నుంచి 5,000, 6,000 అవసరమైన తోట చీరలు, సామాగ్రి అన్ని పంచిండ్రు అన్నటువంటిది. పోలింగ్ బీభత్సంగా పెరుగుతుంది అన్నటువంటిది ట్రెండ్. నిన్న మధ్యాహ్నం కూడా ఓ సందర్భంలో 60-70% అవుతుంది అన్నాడు. ఫైనల్గా తెలిసింది ఏంటంటే 48%.
అంటే ఓటర్లు ఎందుకు నమ్మలేదంటారు బేసిక్గా? సో ముఖ్యంగా నిన్న ఏం జరిగిందంటే జూబ్లీహిల్స్ ఎన్నికకి వచ్చేవరకు అక్కడ లోకల్స్ కన్నా నాన్ లోకల్ అంటే బయట వివిధ జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్లో పని చేసుకుని, ఇప్పుడు హైటెక్ సిటీ పక్కనే బోరబండ ఉంటుంది, సో యూసుఫ్ కూడా ఈ ప్రాంతాల్లో ఏంటంటే ఆ హైటెక్ సిటీ ఏరియాలో హౌస్ కీపింగ్ అని ఇతరత్ర సాఫ్ట్వేర్ కాబట్టి ఏ పని అయినా చేసుకునే ఎంప్లాయీస్ మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది అక్కడ స్టే చేస్తారు. వాళ్ళకి ఇక్కడ ఓటు హక్కు కూడా తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే జూబ్లీహిల్స్లో ఎన్నిక జరిగితే జూబ్లీహిల్స్ వరకు మాత్రమే సెలవు ఇచ్చారు. కానీ వీడు స్టే చేసేది జూబ్లీహిల్స్ లో, కానీ వర్క్ చేసేది వేరే కాన్స్టెన్స్ లో ఎక్కడో, కానీ ఏ కంపెనీలు సెలవులు ఇవ్వలేదు. అది ఒకటి. ఎందుకంటే ఉదాహరణకు మార్నింగ్ వీళ్ళు 7-8 o'clock ఆఫీస్కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ తిరిగి వస్తారు. సో ఆ లోపే పోలింగ్ కంప్లీట్ అయింది. అయితే అది ఒకటి ముఖ్యంగా చెప్పవచ్చు. దీనికి తోడు ఈ ఎమోషన్స్ క్యారీ చేయడం, గొడవలు ఇవన్నీ క్రియేట్ చేయడంతో కొంత రౌడీజం అది అని ఇటు బీఆర్ఎస్ మాట్లాడింది, అటు కాంగ్రెస్ మాట్లాడింది. ఈ నేపథ్యంలో కొంత ఇంటెలెక్చువల్స్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపినట్టు కనపడలేదు. కొంత మాసు అంటే కొంత అనుబంధం ఉన్నోళ్ళు, ఆయా లీడర్లకు దగ్గర అనుబంధం ఉన్నోళ్ళు మనం ఓటేయాలని పార్టీ కార్యకర్తలు వీళ్ళంతా ముందుకొచ్చి ఓటేయడానికి ప్రయత్నించారు. కానీ సో జెన్యూన్ ఓటర్స్ కొంతమంది అంటే అక్కడ నివసించే స్థానికులు కొంత చాలా వరకు ఓటు అయితే వేయడానికి మరి ఎందుకో మొగ్గు చూపలే. గతంతో పోలిస్తే మరీ ఇంత తక్కువ వస్తుందని కూడా ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా భావించలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసింది, పోల్ చిట్టీలు పంచింది, రండి ఓట్లు వేయండి అని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసినప్పటికీ అనుకున్న రిజల్ట్ స్థాయిలో ఆ పోలింగ్ మాత్రం ఎందుకో జరగలేదు. మరి కనీసం ఉదయం మన మిత్రులు చాలా మంది గ్రౌండ్ లో రిపోర్టింగ్ చేశారు. సో వాళ్ళని అడిగినప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు, లైన్ లో క్యూలో అన్నారు. కానీ మధ్యాహ్నం తర్వాతకి వచ్చే వరకు చాలా వరకు తగ్గింది. ఈవెన్ 4-5 ఆ టైంకి వచ్చే వరకు అసలు చాలా పోలింగ్ బూత్లు మనకు క్రౌడ్ లేకుండా కనిపించింది, ఎక్కడ పబ్లిక్ కూడా కనిపించలేదు. ఎందుకు మరి అది జరిగిందంటే ప్రధాన జనాలు ఆసక్తి చూపకపోవడం, ఈ పార్టీ ఆ పార్టీ అనే కాదు, కొంత ఏం వేస్తాం ఓటు ఎవడు వేసినా ఇంతే అనే ఆలోచన ఉన్నట్టు మనకు చాలా మంది మనం మాట్లాడితే కనిపించింది. చాలా మంది అది ఇంట్రెస్ట్ చూపకపోవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఒకసారి ఇంకా ఎగ్జిట్ పోల్స్కి వద్దాము. సో కొన్ని ఇన్స్టిట్యూట్స్ అంటే రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చినటువంటిది చాణక్య స్ట్రాటజీస్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళు బీజేపీకి డిపాజిట్ కూడా ఇవ్వలేదు. స్మార్ట్ పోల్ అనేటువంటిది కూడా కాంగ్రెస్కి ఇచ్చిండ్రు. ఆత్మసాక్షి, పీపుల్ పల్స్, తర్వాత హెచ్ఎం సర్వే, తర్వాత పల్స్ టుడే, ఇవన్నీ కూడా ఆరామస్తాను తర్వాత వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి ఎడ్జ్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. బట్ ఎవరిచ్చినా సరే +or- 5 to 6, బట్ అందరూ కూడా కాంగ్రెస్ ఎడ్జ్ ఇచ్చారు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మిషన్ చాణక్య వాళ్ళు మాత్రం అవుట్ రైట్గా బీఆర్ఎస్ పార్టీకి లీడ్ ఇచ్చినటువంటిది. బట్ అది కూడా 2% లోపటే ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. సో ఇవన్నిటిని అనాలసిస్ చేస్తే నిజంగా ఓటర్ ఎటు సైడ్ మగ్గిందన్నా, లేకపోతే ఆ పల్స్ తీయడంలోనే ఇన్స్టిట్యూట్స్ కొంచెం ఇబ్బంది పడ్డాయని చెప్పాలా? అయితే వాస్తవానికి మన గత 10 ఏళ్ళుగా ఎప్పుడు ఎన్నిక జరిగినా, ఏ ఎన్నిక వచ్చినా కూడా చూస్తున్నాం. బై ఎలక్షన్ కావచ్చు, సాధారణ ఎన్నికలు వచ్చినా కూడా దాదాపు ఒక 10 సర్వేలు సంస్థలు మన రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నాయి. కొన్ని నేషనల్ సంస్థలు ఉన్నాయి, అలాగే మన స్థానికంగా ఉన్న కొంతమంది జర్నలిస్టులు చేస్తూ ఉన్నారు, రకరకాల సంస్థలు ఉన్నాయి. వీటిలో నేను మనం చూస్తే మెజార్టీ అన్నీ కూడా 5 to 6 లేదా 3 to 4% కాంగ్రెస్కి ఎడ్జ్ ఇచ్చారు. కొన్ని ఓన్లీ 1-2 సంస్థలు మాత్రం బీఆర్ఎస్కి ఇచ్చినాయి. ఇక బీజేపీ అంటే కనీసం ఎవరు కూడా లెక్కలో కూడా తీసుకోలేదు. మరి మిగతా వాళ్ళు అసలు అంటే కాంగ్రెస్ కు మెజార్టీగా కాంగ్రెస్ గెలుస్తుందన్న సంస్థలు డిపాజిట్ రాదనే విషయాన్ని స్పష్టం చేశారు బీజేపీకి. అయితే ఇక్కడ మిషన్ చాణక్య గురించి మనం మాట్లాడుకోవాలి. శివకేశవ్ గారు అని సీనియర్ జర్నలిస్ట్, ఆయన చాలా సుదీర్ఘంగా ఈవెన్ జర్నలిస్ట్ గా అనుభవం ఉంది. ఆయనకు గతంలో 1-2 సర్వేలు పర్ఫెక్ట్ చేశాడు. ఎందుకంటే గత 10 ఏళ్ల పాలనలో బై ఎలక్షన్లు కూడా వచ్చినాయి. దుబ్బాక వచ్చింది వివిధ కారణాల వల్ల, తర్వాత మునుగోడు వచ్చింది, తర్వాత హుజురాబాద్ వచ్చింది. ఈ ఎన్నికల్లో ఆయన చాలా పర్ఫెక్ట్గా, ఆల్మోస్ట్ ఆల్ పర్ఫెక్ట్గా, అంటే మిగతా సంస్థలకు ఒకటి చెప్తే ఈయన ఒకటి రిపోర్ట్ ఇచ్చాడు. నేను దుబ్బాక విషయానికి వస్తే, నేను అప్పుడు దుబ్బాక ప్రచారంలో కవరేజ్లో కూడా ఉన్నాను, నాకు కొంత ఐడియా ఉంది. దుబ్బాక మెజార్టీ సంస్థలు దుబ్బాక అన్ని కూడా అధికార పార్టీ బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకంటే అధికారం ఉంది, అధికారాన్ని దుర్వినియోగం చేశారు వీళ్ళు, విచ్చలవిడిగా డబ్బులు పంచారు, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేసి మెజార్టీ సర్వే సంస్థలు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సంస్థలు ఆల్మోస్ట్ అన్ని కూడా బీఆర్ఎస్కి ఇచ్చిన పరిస్థితి. కానీ అక్కడ ఏం జరిగింది, బీజేపీ రఘునందన్ రావు గారు గెలిచారు. సో దుబ్బాక పరిస్థితి అలా ఉంటే, నెక్స్ట్ మునుగోడుకు వస్తే మునుగోడులో కూడా అప్పుడు బీఆర్ఎస్ గెలుస్తుందని ఆయన ఇచ్చాడు, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇక హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గారు, ఇప్పుడు ఈ బైపోల్కి వచ్చే వరకు ఆయన బీఆర్ఎస్కి ఇచ్చాడు. అది కూడా చాలా తక్కువ. మనం మిషన్ చాణక్య వచ్చేసి దాదాపు 2%
టు చేంజ్ అంతే పెద్ద వేరియేషన్ ఏం లేదు. అంటే యావరేజ్ గా ఒక 5 నుంచి 10,000 ఉంటుందని కూడా చెప్పలేము, ఆ లోపే ఉండే అవకాశం ఉంటుందని ఆయన ఇచ్చాడు. అయితే మరి ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఎందుకంటే సర్వే సంస్థలన్నీ ఒకవైపు ఉంటే ఈయన ఒకవైపు ఉన్నాడు కాబట్టి గతంలో మరి రిజల్ట్ కి దీనికి ఏమన్నా సింక్ అవుతుందా లేదా, మ్యాచ్ అవుతుందా లేదా. ఇంకొకటి ఏంటంటే సంస్థలన్నీ కూడా పెద్దగా వేరియేషన్ ఇవ్వలేదు, 3-4%. అంటే ఏమైనా జరగవచ్చు. సో ఎడ్జ్ లో ఇంత కష్టపడ్డప్పుడు కూడా కాంగ్రెస్ మరి ఎందుకు ఈ విధంగా ఎడ్జ్ వరకే ఉందనేది కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ ఎన్నిక కాంగ్రెస్ ఇలా రేపు భవిష్యత్తులో ఇలాంటి ఎన్నికలు చాలా రాబోతున్నాయి స్థానిక సంస్థలు. కానీ ఇవాళ గెలిస్తేనే రేపు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ ఒక బూస్ట్గా ఈ ఎన్నిక ఉండబోతుంది. లేకపోతే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పటి నుంచే మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గెలిస్తేనే వాళ్ళకి ఒక మేధమతనం చేయాల్సిందే. మంత్రివర్గాన్ని అన్నింటినీ ప్రక్షాళన చేసుకోవాల్సిన సమయం వాళ్ళకి ఆల్మోస్ట్ చాలా తక్కువ టైంలో ఆసన్నం అయిందని ఎన్నిక ద్వారా మనకు తెలియబోతా ఉంది. గెలిచినా గెలవకపోయినా, గెలిస్తే ఇంకా పర్టికులర్ గా అసలు పెద్ద ఎత్తున సమీక్ష చేసుకోవాలి, గెలవకపోతే ఇంకా ఎందుకు అనేది. అంటే కాంగ్రెస్ లో ఒకటి ఏముంటుంది అంటే బీఆర్ఎస్ లో అయితేనేమో సింగిల్ మ్యాన్ ఒక్కరు చెప్తే కింది వరకు ఉంటుంది. కాంగ్రెస్ లో ప్రతి కార్యకర్త కూడా లీడరే, కింది స్థాయి వాడు కూడా డిసిషన్ మేకర్ చేస్తాడు, వాడు ఇన్ఫ్లుయెన్స్ అన్ని చేస్తాడు. కానీ బీఆర్ఎస్ లో ఏంటంటే అది ఒక ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. సో ఇక్కడ అట్లా ఉండదు కాబట్టి మరి ఏం జరుగుతుందో చూడాలి. ఎగ్జిట్ పోల్స్ అయితే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అయితే మనకు ఆల్మోస్ట్ ఆల్ కనిపిస్తున్నాయి. చాణక్య స్ట్రాటజీస్ కావచ్చు, స్మార్ట్ ఫోన్, ఆత్మసాక్షి, పీపుల్స్ సర్వే, పల్స్ టుడే, హెచ్ఎంఆర్ సర్వే, ఇట్లాంటి అనేక సంస్థలు మాత్రం కాంగ్రెస్కి ఇచ్చాయి. అయితే కాంగ్రెస్కు ప్రధానంగా వీళ్ళు ఇవ్వడానికి నేనేమనుకుంటున్నానంటే మధ్యాహ్నం తర్వాత కొంత అలజడి జరిగింది. ఆ అలజడిలో కొంత ఈ ఓటర్స్కి కొంత తాయిలాల పంపిణీ కూడా పెద్ద ఎత్తున మనం సోషల్ మీడియాలో చూసినాం, ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ చాలా ప్రధాన పత్రికలన్నీ కూడా ఈ రోజు రాష్ట్రం 2500 సారీ ఈవెన్ స్లిప్లు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్లలో పెట్టి ఇచ్చారనేది కూడా ప్రధానంగా వచ్చింది. ఈ నేపథ్యంలో ఇది ఏ మేరకు ఇన్ఫ్లుయెన్స్ అంటే ఈ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఏ మేరకు ఆయా పార్టీలకు వేశారనేది కూడా రేపు 14 రోజు బయటపడబోతోంది. కాబట్టి మెజార్టీ సర్వేలన్నీ కాంగ్రెస్కి ఇచ్చారు. బహుశా కాంగ్రెస్కి మరి ఎడ్జ్ వస్తుందా రాదా, ఉంటే 2-3 వేలు ఉంటుందా, 10,000 ఉంటుందా లేదా. గతంలో ఒకసారి చూసాం సర్వే సంస్థలన్నీ కూడా మనకు మొన్న రీసెంట్గా బీఆర్ఎస్కి ఇచ్చినాయి కేంద్రంలో కూడా. సో ఆపోజిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి, అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. గతంలో బీఆర్ ఎన్నికల్లో ఉన్నాయి, అనేక రాష్ట్రాల్లో కూడా ఉంది. కాబట్టి ఏపీలో కూడా జరిగినాయి. సో సర్వే సంస్థల్ని మనం ఎగ్జాక్ట్లీ అంచనా వేసే వాళ్ళు ఉన్న సిబ్బంది వాళ్ళకు శాంపిల్స్, ఎందుకంటే ఏ ఓటర్ కూడా నేను పర్టికులర్ గా నేను వెళ్ళి పలానా పార్టీకి వేసినది చెప్పడానికి ఇష్టపడు. సో వాళ్ళ హావభావాలను పరిగణలో తీసుకోవాలి చేస్తారు. కాబట్టి దీన్ని మనం ఎగ్జాక్ట్లీ అక్యురేట్ అని చెప్పలేదు. అందుకే జాగ్రత్త పడ్డాయని ఎక్కువ మార్జిన్ 5-6% ప్లస్ ఆర్ మైనస్ పెట్టడం వల్ల అట్లయినా సరే ఇట్లా అయినా సరే చెప్పొచ్చు. రేపు గెలిస్తే అవును మేము ఇచ్చినాం కదా ప్లస్ ఆర్ మైనస్ ఇచ్చినాం అనే సందర్భం చాలా మెజార్టీ సర్వే సంస్థలు అయితే మనకు కనపడతా ఉంది. మరి చూడాలి ఇది ఏ వైపు దారిస్తుంది అన్న. ఒకటి మిషన్ చాణక్య రిజల్ట్స్ చూద్దాం, ఎందుకంటే మిగిలిన అందరూ వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. మిషన్ చాణక్య మాత్రం ఇంకొన్ని సంస్థలు అంటే కొన్ని వేరే సంస్థలు కూడా బీఆర్ఎస్ కి పాజిటివ్ ఇచ్చినాయి. బట్ మిషన్ చాణక్యది వాళ్ళు డివిజన్ వైజ్ ఇచ్చిండ్రు. సో ఒక్కసారి నేను చెప్తాను. షేక్పేట్లో వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. తర్వాత యూసబూడలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రు. బోరబండలో వచ్చేసి ఆల్మోస్ట్ 50%, 51% బీఆర్ఎస్ ఇస్తే 27%, అంటే 24% బీఆర్ఎస్కి ఆడ ఎడ్జ్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఎర్రగడ్డ కూడా వచ్చేసి వాళ్ళు బీఆర్ఎస్కే ఎడ్జ్ ఇచ్చిండ్రు. వెంగళరావు వారు బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు. రేవంత్ నగర్ వచ్చేసి కాంగ్రెస్కి ఇచ్చిండ్రు. తర్వాత సోమాజీ కూడా వచ్చేసి బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు. ఎగ్జాక్ట్గా నేను ఇది ఎందుకు హైలైట్ చేస్తున్నా అంటే మనము సర్వే అంటే జిందగీ మీడియా కూడా సర్వే 1, సర్వే 2 తీసినాము. ఫస్ట్ శాంపుల్ 3,500, సెకండ్ శాంపుల్ 2,700 చిల్లర తీసినాము. మనం ఏదైతే ఇచ్చినామో ఎగ్జాక్ట్గా అది మ్యాచ్ అవుతుంది. అంటే ఒక 5 to 10 days బ్యాక్ జరిగినటువంటిది వాళ్ళు నిన్న ఎగ్జిట్ పోల్స్లో ఇచ్చారు. సో మనం 3-4 రోజుల ముందే అనుకున్న రిజల్ట్ను వాళ్ళు నిన్న ఎగ్జిట్ పోల్లో ఇచ్చిండ్రు. అంటే అక్కడ కూడా మనము కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ అనిపించినటువంటి నేపథ్యం ఉంది. బట్ ఈ ఏరియాలో మాత్రం వెరీ డామినేటెడ్ బీఆర్ఎస్ ఉందని అయితే చెప్పినాం. సో వీళ్ళు సేమ్ అదే ఎగ్జాక్ట్గా అదే ఉన్నట్టుంది. బట్ 2% ఎడ్జ్ బీఆర్ఎస్కి ఇచ్చారు. మరి షేప్ డివిజన్ వారు ఒకసారి డిస్కస్ చేద్దాం. మనం షేక్పేట్లో కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిన అంశాలు ఏముండొచ్చు అని చెప్తారు. ముఖ్యంగా మనం షేక్పేట్ తీసుకుంటే షేక్పేట్ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్కు మంచి ఎడ్జ్ వస్తుంది, బీఆర్ఎస్కి మంచి లీడ్ వస్తుంది. ఓవరాల్గా ఆల్మోస్ట్ ఆల్ మంచి ఎడ్జ్ లీడ్ వచ్చే దాంట్లో షేక్పేట్ ఒకటి ఉంటుందని మొదటి నుంచి ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. అక్కడ కొంచెం కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ రిలేటెడ్ కాకపోవడం, ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి చాలా ప్లస్ పాయింట్. పార్టీ ఎంత ముఖ్యమో పార్టీకి
అభ్యర్థి కూడా అంతే ముఖ్యమైంది అక్కడ. సో ఈయన కొంత రిలేషన్షిప్ పరిచయాలు తక్కువ, ఈయన ఈ యూసుఫ్ కూడా పరిధిలో ఉంటాడు, అది కొంత అటు ఫిలింనగర్ డౌన్లో ఉంటుంది, షేక్పేట అలా సరౌండింగ్ కొంత పరిచయాలు తక్కువ. అక్కడ కొంత ఎంఐఎం ప్లస్ బీఆర్ఎస్ ఉంటుంది అనేది మొదటి నుంచి అంచనా వేశారు. అటు కాంగ్రెస్ కూడా చాలా తక్కువనే ఉంటుంది పెద్దగా. అయితే అక్కడ లిటరల్గా ఏం జరిగిందంటే ఎంఐఎం బాగా సపోర్ట్ చేసింది కాంగ్రెస్కు. ఎంఐఎం క్యాండిడేట్స్ సరౌండింగ్స్ ఆ ప్రాంతాలన్నీ తమ ఆధీనంలో తీసుకొని ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్తల కన్నా ఎక్కువ ప్రచారం చేశారు ఎంఐఎం వాళ్ళు. ఎందుకు చేశారంటే నవీన్ యాదవ్కు గతంలో ఎంఐఎం పోటీ చేసిండు, గతంలో మంచి సెకండ్ లో ఉన్నాడు. తర్వాత రెండోసారి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా మంచి ఓట్లే వచ్చినాయి ఆయనకి. సో ఈ నేపథ్యంలో అక్కడ పరిచయాలు ఉన్నాయి ఆయనకి. సో దాంతోపాటు ఆర్థికంగా కూడా మంచి ఉన్నతను. సో వాళ్ళకి ఆర్థికంగా కూడా ఎంఐఎం వాళ్ళకి సమకూర్చడం, ఎంఐఎం అక్కడ కంప్లీట్గా తమ ఆధీనంలో తీసుకుంది. బీఆర్ఎస్ అక్కడ ఫెయిల్ అయింది. బీఆర్ఎస్ ఎందుకు ఫెయిల్ అయిందంటే లైట్ తీసుకురా, మనకు అక్కడ కాంగ్రెస్ లేదు కదా, మనోళ్ళే ఉన్నారు కదా, ఏం కాదనే విషయంలో అక్కడ లైట్ తీసుకోవడంతో అక్కడ లాస్ట్ చివరాఖరికి వచ్చేసరికి ఎంఐఎం అక్కడ కంప్లీట్గా అక్కడ లోకల్ వాళ్ళంతా మొబిలైజ్ చేయడం, ఓటింగ్కి తీసుకురావడం, ఇవన్నీ జరగడంతో ఇప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుందని దాదాపు మెజార్టీ సర్వేలు, దాంతోపాటు మిషన్ చాణక్య ప్రధానంగా మెన్షన్ చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. యూసుఫ్ కూడా చూసుకున్నట్టయితే మిషన్ చాణక్య వాళ్ళు కూడా 47% కాంగ్రెస్కి ఇస్తే 37% బీఆర్ఎస్కి ఇచ్చారు. అంటే 10% గ్యాప్ అయితే యూసుఫ్ కూడా అనిపించింది. సరే మీరు అన్నట్టు కూడా ఆయన సొంత ఏరియా ఉండడం అటువంటిది, యూత్ కూడా మొబిలైజేషన్, అది రీజన్స్ అనుకోవచ్చు. ఒకసారి మరి బోరబండకి వెళ్తే ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి 27% ఇస్తే వీళ్ళు బీఆర్ఎస్కి వచ్చేసి 51%. అంటే ఆల్మోస్ట్ 24% బీఆర్ఎస్కి ఎడ్జ్ ఇచ్చిండ్రు బోరబండల. రీజన్స్ ఏముండదు? బోరబండ ప్రధానంగా చూస్తే అంతా కూడా మహబూబ్ నగర్, ఇటు మెదక్ సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు. ఆయా జిల్లాల నుంచి వచ్చి ఉపాధి కోసానికి హౌస్ కీపింగ్ లేదా ఇతర పనులు చేసుకుంటూ హైటెక్ సిటీ ఏరియాలో కార్మికులు చాలా మంది కూడా వాళ్ళంతా కూడా బోరబండ ఏరియాలో ఉంటారు. ఎందుకంటే చాలా పక్కనే ఈ బోరబండ ఉంటుంది, మాదాపూర్ ఆనుకొని. సో వీళ్ళంతా కూడా కొంత గ్రామీణ ప్రాంతానికి రిలేటెడ్ అయి ఉంటారు. సో గ్రామీణ ప్రాంతాల్లో కొంత గతంతో 10 ఏళ్లతో పరిస్థితులు బేరీజ్ వేసుకుంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే సో మన రీసెంట్గా మనం చూసాం రైతు బంధు రాకపోవడం ఒకటి, యూరియా కొరత, ఇట్లాంటి కరెంటు, ఇట్లాంటి కొన్ని అంశాలు వాళ్లకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దానికి తోడు ఈ పెన్షన్లు పెంచుతామని పెంచకపోవడం, ఎట్లా ఏంటంటే వీళ్ళంతా ఇటు వెళ్ళి వస్తే వృద్ధులు ఆడ తల్లి తండ్రి వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళకు ఆ పెన్షన్ మీద కొంత డిపెండ్ అయ్యి ఉంటారు. సో వీళ్ళు ఇంకా అవసరమైతే ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న పిల్లలకు ఆ పెన్షన్ కొంత పంపించే ప్రయత్నం చేస్తుంటారు. సో ఈ నేపథ్యంలో అక్కడ మెజార్టీగా అదొకటి ఇది చూసుకోవచ్చు. ఇంకో రెండోది ఏంటంటే అక్కడ చాలా మంది గత 10-20 ఏళ్ళు అక్కడ సెటిల్ అయిన వాళ్ళకి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. 5,000 అబోవ్. చాలా అది పెద్ద గ్రేటెడ్ కమ్యూనిటీ టైప్లో కట్టేసి మన ఒక కమ్యూనిటీ, పెద్ద కమ్యూనిటీ, అంటే మామూలుగా బయట అపార్ట్మెంట్స్ పెడతారు, ఎక్కడ కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో కట్టి ఆ స్థాయిలో ఉండవు. కానీ అక్కడ చాలా పెద్ద కమ్యూనిటీ, ఒక 5-10-15 ఎకరాల్లో ఆ స్థాయిలో తీసుకొని కట్టారు. ఆ ఓటర్లందరికీ ఇక్కడ ఓట్లు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మొన్న ఎలక్షన్ ముందే అక్కడికి వెళ్ళారు, కానీ ఆ ఓట్లు తొలగించలేదు. వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అయ్యారు, కానీ ఇల్లు అక్కడ ఉన్నాయి, కానీ వాళ్ళకు ఉపాధి ఇక్కడే ఉంది. సో అక్కడ ఇల్లు తీసుకున్నారు, కానీ మళ్ళీ వాళ్ళు రెంట్కి ఇక్కడే ఉంటారు ఆల్మోస్ట్ ఆల్. సో వీళ్ళందరినీ కూడా ఏం చేశారంటే చాలా మందిని, కొంతమందిని బస్సులు పెట్టి తీసుకొచ్చారు. ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళు బస్సులు పెట్టేసి ఐడెంటిఫై చేశారు ఎవరికి మనం ఇల్లు ఇచ్చినాం. ఆ లిస్ట్ వాళ్ళ దగ్గర, అధికారంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి ఆ లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి తీసుకుని డైరెక్ట్ అప్రోచ్ అయ్యారు. వాళ్ళకి కొంత అన్ని పార్టీలు రాజకీయంగా ఎలక్షన్ ముందు ఏం చేస్తే అవన్నీ చేసేసి వాళ్ళందరినీ పట్టుకొని వచ్చి బూతుల దగ్గరికి తీసుకొని వచ్చి ప్రత్యేకంగా ఓట్లు వేయించారు. అక్కడ బీఆర్ఎస్ కు బాగా ప్లస్ పాయింట్ కాబోతా ఉంది, అయ్యే ఛాన్స్ కూడా ఉంది. పాజిటివ్ తీసుకోవచ్చు. ఇంకొకటి ఏం జరిగిందంటే అక్కడ ముస్లిం మైనారిటీస్ కూడా ఎక్కువ. అక్కడ కాంగ్రెస్ కు మైనస్ ఎక్కడ జరిగిందంటే బాబా ఫసీద్దీన్ అని మాజీ డిప్యూటీ మేయర్ బీఆర్ఎస్ లో. అయితే రీసెంట్ గా ఒక బీఆర్ఎస్ కార్యకర్తను కూడా ఆయన వల్ల ఏదో సూసైడ్ చేసుకున్నారని ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు నవీన్ యాదవ్ గారు తన ఫ్యామిలీకి, బాధిత ఫ్యామిలీకి సపోర్ట్ కూడా, హెల్త్ కూడా, అది కొంత ముస్లిం మైనారిటీల్లో కొంత వ్యతిరేకత రావడానికి, ఈవెన్ క్యాండిడేట్ కన్నా కాంగ్రెస్ మీద కొంత వ్యతిరేకత ముస్లిం మైనారిటీలో అక్కడ కనిపించింది. ఎందుకంటే బాబా క్యాండిడేట్ మళ్ళీ ఇక్కడే వచ్చింది. ఇన్నాళ్ళు 10 ఏళ్ళు అక్కడ అరాచకంగా సృష్టించి మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఈయన ఇక్కడ అనే ఉద్దేశంతో అక్కడ ఇంకొక చోటా లీడర్ కూడా ఉంటాడు, ఒక ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సల్మాన్ కు దాదాపు ఒక 10,000 ఓట్లు గ్యాదర్ చేసే కెపాసిటీ బీఆర్ఎస్ లో జాయిన్ కావడం కూడా అక్కడ బోరబండ కొంత మైనస్. ప్రధానంగా సల్మాన్ లాంటి వాళ్ళు కొంత ముస్లిం మైనారిటీలు కూడా బాగా సపోర్ట్ చేశారు బీఆర్ఎస్కి, అది అక్కడ కలిసి వస్తుంది. ఇక ఎర్రగడ్డ చూసుకున్నట్టయితే మిషన్ చాణక్య రిపోర్ట్ మనం
33% కాంగ్రెస్కి ఇస్తే 48% బీఆర్ఎస్కి ఇచ్చినటువంటి నేపథ్యం. ఈవెన్ మనం ప్రీపోల్ తీసుకున్నప్పుడు కూడా ఎర్రగడ్డ కాంగ్రెస్కి డ్యామేజ్ అయ్యేటువంటిది అని చెప్పినాం. కానీ మిగిలిన అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా ఎర్రగడ్డ పాజిటివ్ అయింది, అక్కడ లీడ్ వస్తుంది కాంగ్రెస్కి అనేది. మిషన్ చాణక్య మాత్రం ఇక్కడ ఎర్రగడ్డలో ఆల్మోస్ట్ 10% పైన బీఆర్ఎస్కి చూపించినటువంటి నేపథ్యం. దాని ఎట్లా చూసుకోవచ్చు? ఎర్రగడ్డలో గతంలో కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్ అక్కడ గెలవడం జరిగింది. అయితే ఎర్రగడ్డలో మొన్న ఏం జరిగిందంటే స్థానికురాలైన విజయలక్ష్మి టికెట్ ఆశించింది. సో ఆమెకు టికెట్ వస్తే మనం ఫుల్ ప్లెడ్జ్గా చేద్దాం, లోకల్ అక్కడ భయపడుతున్న క్యాండిడేట్, కొంత లోకల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న క్యాండిడేట్, ఆమెకు టికెట్ వస్తే కాంగ్రెస్ వెంట నడుద్దామన్న ఆలోచన. ఆమె చాలా వరకు లాస్ట్ వరకు కూడా ట్రై చేసింది. సో అది వర్కౌట్ కాకపోవడంతో కొంత ఆమె క్యాడర్, కాంగ్రెస్ లో ఉన్న ఆ క్యాడరే కొంత డిసప్పాయింట్మెంట్ కావడం, ఆ లీడర్కి రాకపోవడం, ఇట్లాంటిది ఒకటి యాజ్ యూజువల్ గా మిగతా అన్ని సమస్యలాగానే ఈ పెన్షన్లు ఇవన్నీ ఈ ప్రభావం కొంత ఉండడం. అయితే అక్కడ మొదటి నుంచి కూడా పట్టు బీఆర్ఎస్కి ఎక్కువ ఉంది. ఎందుకంటే అక్కడ కొంత ఎస్పెషల్లీ ఈ మెదక్ ప్రాంతం వాళ్ళు బాగా ఉంటారు. ఈ సంగారెడ్డి ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఆ ఏరియాలో కొంత వీళ్ళు ఎక్కువ ఉంటారు. దానికి తోడు అక్కడ ఏం జరుగుతుందంటే ఆల్మోస్ట్ సెటిలర్లు కూడా ఎక్కువ ఉంటారు. ఈ అమీర్పేట ఏరియా ఇక్కడ పనిచేసుకునే వాళ్ళంతా కూడా అక్కడ స్టే చేస్తారు. సో ఆబ్వియస్లీ ఇక్కడ సెటిల్ అయిన ఆంధ్ర ఓటర్స్ అంతా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపే అవకాశం అయితే కనపడుతుంది. వాళ్ళు కాంగ్రెస్కి వేసే అవకాశం అయితే లేదు. మనం కూడా ప్రీపోల్ తిరిగినప్పుడు జరిగినటువంటిది చాలా చోట్ల, అంటే మిగిలిన ఏరియాలో అంత డామినేటెడ్గా ముస్లిం కమ్యూనిటీ మాట్లాడలేదు, కానీ అక్కడ శాంపుల్ తీసినప్పుడు చాలామంది ముస్లింలు అదే క్వశ్చన్స్ వేసినటువంటిది. కేసీఆర్ ఉన్నప్పుడు రంజాన్ తోఫా ఇచ్చిండ్రు, కేసీఆర్ ఉన్నప్పుడు షాదీ ముబారక్ ఇచ్చిండు, కేసీఆర్ ఉన్నప్పుడు వరదలు వస్తే 10,000 ఇచ్చిండ్రు. అంటే అది మొత్తం అందపోయినా సరే మాగంటి గోపినాథ్ ఎఫెక్ట్ అయితే అక్కడ అనిపించినటువంటి నేపథ్యం ఉంది. కానీ మిగిలిన ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా ఎర్రగడ్డ కాంగ్రెస్కే పాజిటివ్ వచ్చినాయి. మిషన్ చాణక్య మాత్రం ఆల్మోస్ట్ మనం ఏదైతే ప్రీపోల్ తీసినామో అట్లాంటి వార్త ఇచ్చింది. ఇంకా వెంగళరావు నగర్ కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ 31 ఇస్తే వీళ్ళు బీఆర్ఎస్కి 47% ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. వెంగళరావు నగర్లో లోకల్లో స్థానిక కార్పొరేటర్ దేదీప్య ఉంది. సో ఆమె కొంచెం స్ట్రాంగ్ పర్సన్ అక్కడ. దాంతో పాటు వెంగళరావు నగర్లో సినిమా ఇండస్ట్రీ కొంత రిలేటెడ్ అయి ఉంటుంది. మాగంటి గోపినాథ్ అభిమానులు ఎక్కువ ఉంటారు ఆ ఏరియాలో. మాగంటి గోపినాథ్ గారు సుదీర్ఘంగా కమ్మ కమ్యూనిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఆ ప్రాంతంలో. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ విజయవాడ, కృష్ణా డిస్టిక్, ఇటు గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఆ సెటిలర్స్ ఉంటారు. వాళ్ళంతా కూడా ఆబ్వియస్లీ నువ్వు ఏం చెప్పినా కూడా క్యాండిడేట్కే వాళ్ళు పార్టీలను చూడరు, మా క్యాండిడేటా కాదా, క్యాండిడేట్ని చూసి ఓటేస్తారు. కాబట్టి ఆబ్వియస్లీ అక్కడ ఎందుకంటే లాస్ట్ టైం కార్పొరేటర్ కూడా చాలా ఈజీగా గెలిచేది. పెద్దగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆమె పెద్దగా పరిచయం లేదు, అప్పుడప్పుడే రాజకీయాల్లోకి వస్తుంది. సో ఆమె సామాజిక వర్గం కాబట్టి ఈజీగా అక్కడ గెయిన్ అయింది. సో ఇప్పుడు కూడా ఈ రిజల్ట్ లో కూడా మనకు మాక్సిమం మాగంటి నాతో చుట్టాలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇంకో 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళంతా కూడా కొంత బీఆర్ఎస్ కు సపోర్టివ్గా ఇచ్చినట్టు మనకు కనపడతా ఉంది. ఇక రేవంత్ నాథ్ చూసుకున్నట్టయితే మళ్ళీ కాంగ్రెస్ కు 45% ఇచ్చిండ్రు, బీఆర్ఎస్ కి 37 ఇచ్చిండ్రు. ఇక్కడ రేవంత్ నగర్ కాంగ్రెస్ కి బలాలు ఏమో ఉంటాయి? రేవంత్ నగర్ లో యాక్చువల్లీ ఇంకా రావాల్సి ఉండే. ఎందుకంటే మన కాంగ్రెస్ క్యాండిడేట్ అక్కడ సిఎన్ రెడ్డి కూడా ఎక్స్పెక్ట్ చేసిండు. ప్లస్ అక్కడ ఈ మన కాంగ్రెస్ నవీన్ కుమార్ కూడా నియర్ బై ఉంటాడు. సో వాళ్ళ ఫాదర్ కు వాళ్ళ బ్రదర్ కి అక్కడ వీళ్ళకి చాలా పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్నాయి. లోకల్లో ఆ ఏరియాలో ఈవెన్ పేరు పెట్టి పిలిచే అంత పరిచయాలు ఉంటాయి యూసుఫ్ కూడా రేవంత్ నగర్ ఏరియాలో వీళ్ళకు. ఎందుకంటే వీళ్ళు సుదీర్ఘంగా అక్కడ దాదాపు ఆ ఏరియాలో స్థిరపరిచేస్తులు కాబట్టి వీళ్ళకి సుదీర్ఘంగా అక్కడ పరిచయాలు ఉన్నాయి. ఇంకా రావాల్సి ఉండే కానీ మరి ఎందుకో అక్కడ కొంత సిఎన్ రెడ్డి ప్రభావమా ఏదో తెలియదు కానీ ఇంకా కొంత కాంగ్రెస్ ఇంకా తగ్గింది, ఇంకా పెరగాల్సి ఉండే అనిపించింది. ఆల్మోస్ట్ వాళ్ళు సర్వే చేసిన మనలతో మాట్లాడితే అక్కడ ఇంకా రావాల్సి ఉండే కాంగ్రెస్ కు. అది ఎక్స్పెక్ట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు ఇంకా వస్తుంది. మరి సిఎన్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదన్న అభిమానులు మనం ప్రీపోల్ అది కూడా చెప్పినట్టు సిఎన్ రెడ్డి పాపం అవుట్ రైట్ సపోర్ట్ చేసిండు, కానీ ఆయన అభిమానులు మాత్రం మా అన్నకి టికెట్ రాలేదు, రేపు ఇక్కడ గెలిచిండ్రంటే రేపు మా అన్న టికెటే రాదు ఫ్యూచర్ లో, అది సెటిల్ అయిపోతుంది అన్నటువంటి. కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఏముంటది అంటే ఈ బీఆర్ఎస్ కి వస్తే ఏ నియోజకవర్గానికి ఒకటే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటారు. కానీ కాంగ్రెస్ లో 4-5 ఉంటారు ఫేస్. ఆ 4-5లో ఎవరికి ఎప్పుడు టికెట్ వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. సో మళ్ళీ మనం అవసరమైతే నెక్స్ట్ ఎన్నికల్లో మనం మళ్ళీ ఫేస్ లోకి ఇంకో 3 ఏళ్ళలో వస్తాయి కాబట్టి మళ్ళీ ముందుకు రావచ్చు అన్న ఉద్దేశం కూడా వాళ్ళ అభిమానుల్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్ గా అది కూడా ఒక మీరు చెప్పినట్టు ప్రధాన కారణం అయ్యే అవకాశం. అంటే హార్ట్ఫుల్ పని చేస్తే ఇంకా పెరగాల్సి ఉండే. సో ఇక సోమాజీ కూడా తీసుకున్నట్టయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి 38% ఇస్తే బీఆర్ఎస్కి 41% ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. సో మరి సోమాజీ కూడా మరి బీఆర్ఎస్కి కలిసి వచ్చిన అంటే మిషన్ చాణక్య పరంగా ఏ అంశాలు కలిసి ఉండొచ్చు, నిజంగా జరిగే పరిస్థితులు ఉంటాయి? సోమాజిగూడలో కొంత ఇంటెలెక్చువల్స్ ఎక్కువ ఉంటారు మనం మాట్లాడుకుంటే. ఎందుకంటే రాజ్భవన్ ఆల్మోస్ట్ ఆల్ ఇంటెలెక్చువల్స్ ఉంటారు. సో అక్కడ పోలింగ్ పర్సెంటేజ్ కూడా మనం అనుకున్నంతగా అంటే మిగతా పోలిస్తే కొంత తక్కువనే ఉంది. అక్కడ ఓటర్స్ కూడా 30,000 లోపల ఉంటారు. అక్కడ
ప్రధానంగా ఏంటంటే ఇంటలెక్చువల్ ఎక్కువ ఉంటారు వాళ్ళు. ఏంటి వాళ్ళు ఎక్కువగా డెవలప్మెంట్ వీటిని ఫోకస్ చేస్తారు. ఈ తాయిలాల రాజకీయం వాళ్ళ డబ్బులు 2000 3000 తీసుకుని ఓటేసే బాబు ఆ టైప్ ఆఫ్ ఉండరు అక్కడ కొంత. అంటే మిగతా చోట్ల ఉంటారని కాదు, వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారు. మిగతా ప్రాంతాల్లో రోజువారీ దినసరి కార్మికులు ఉంటారు, వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటారు. వాళ్ళు ఏదో మాకు ఇవ్వండి అని ఎవరు కూడా అడగరు. సో ఇక్కడ ఏంటంటే కొంత తీసుకోవడానికి నచ్చదు వీళ్ళకి, తీసుకోరు. కొంత ఇంటెలెక్చువల్స్ ఉంటారు. సో కాబట్టి వీళ్ళు ఏంటంటే డిసైడ్ అయిపోతారు. వాడు ముందే ఎలక్షన్ వచ్చిందంటే ముందే డిసైడ్ అయిపోతారు. అక్కడ బీఆర్ఎస్ నుంచి సబితాంద్ర రెడ్డి గారు ఆ డివిజన్ ఇన్ఛార్జిగా పనిచేసారు. తర్వాత కాంగ్రెస్ నుంచి మన అక్కడ లోకల్ స్థానిక కార్పొరేటర్ ఉన్నారు, ఇక్కడ నుంచి మైగ్రేట్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి ఆమె కాంగ్రెస్లోకి లేడీ కార్పొరేటర్. ఆమె కొంత మైనస్ కూడా అని కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎందుకంటే కొంత ఇబ్బంది పెట్టింది జనాల్ని ఆమె కాంగ్రెస్లోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికార పార్టీలోకి ఇటు మారిన తర్వాత అనేది కూడా ఒక ప్రధానంగా వినపడుతూ ఉంది. సో అక్కడ ఆబ్వియస్లీ ఇంటెలెక్చువల్స్ చదువుకున్న వాళ్ళు ఎంప్లాయీస్ ఏ ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ కొంత గతంలో లాగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందనిపిస్తుంది. ఆ తర్వాత కొంత మాగంటి ఫ్యామిలీకి కొంత సాన్నిహిత్యం ఆ ఏరియాలో కూడా ఉండే అవకాశం ఉంది. సో అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మిషన్ చాణక్యలో కొన్ని అంటే బీజేపీకి ఆల్మోస్ట్ 18.97% ఇచ్చారు. మీలో ఏ ఇన్స్టిట్యూట్ కూడా 6 to 7% డిపాజిటే రాదన్నటువంటి సిచ్యువేషన్లో నిజంగా ఈ 18% వచ్చే ఛాన్స్ ఉంటుందంటారు బీజేపీకి? ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చివరి స్టేజ్కి వచ్చే వరకు కొంత బండి సంజయ్ వీళ్ళు వచ్చే వరకు చివరి లాస్ట్ ఒక 5 days 6 days ప్రచారాన్ని ఊరుతరించారు. వాళ్ళు మొదటగా క్యాండిడేట్ని ఎంపికలోనే ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఎవరిని ఎంపిక చేయాలనేది చాలా డిలే అయింది. అక్కడ ఫెయిల్యూర్ కనిపించింది మనకు. ఈవెన్ దీపక్ రెడ్డిని ప్రకటించిన తర్వాత కూడా ఆ జోస్తో వాళ్ళు ఎక్కడ మనకు కనిపించలే. ఏదో ఢిల్లీ నుంచి పేరు వచ్చింది, మనం పోటీలో ఉన్నాం అనే భావన ఉంది తప్ప మనం రేస్లో ఉన్నాం, వీళ్ళకి పోటీగా ఉన్నాం. వాళ్ళు మాటల్లో చెప్తారు, ఆ మాటలు ఏవైతే మనకు చాలా సభల్లో చెప్తారో అది ఎక్కడ గ్రౌండ్ స్థాయిలో మనకు కనపడలే. సోమాజిగూడ లాంటి ఏరియాలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుందని, కానీ అది ఎక్కడ మనకు గ్రౌండ్ స్థాయిలో ఇప్పుడున్న ఎగ్జిట్ పోల్స్ చూస్తే మనకి ఎక్కడ కనపడతలేదు. అది మరి ఎందుకు అనేది బీజేపీ వాళ్ళే. ఒక మాట యాడ్ చేయొచ్చు దీనికి, అంటే రేపటి నాడు తెలంగాణలో కేసీఆర్ అవసరం ఉంటది బీజేపీకి సెంట్రల్లో. అట్లాంటి సిచ్యువేషన్లో ఇక్కడ మనం కేసీఆర్ని ఇబ్బంది పెట్టే కంటే ఇప్పటి నుంచి సన్నిహిత సంబంధాలతో పోతే రేపటి నాడు అవసరం ఉన్న చోట కేసీఆర్ హెల్ప్ తీసుకోవచ్చు. అందుకే జూబ్లీహిల్స్లో బీజేపీ సైలెంట్ అయిందనేటువంటి మాట గ్రౌండ్లో వినిపించినటువంటిది. అట్లాంటివి నిజంగా అనుకోవచ్చా? నిజం. ఎందుకంటే ఈ రాజకీయాల్లో ఎప్పుడేమైతుందో తెలియదు. ఎందుకంటే లాస్ట్ మనం మొన్న పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం, చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన్ను తిట్టినాం, అంటే పర్సనల్ 2018 ఎన్నికల్లో ఆయన చంద్రబాబు నాయుడు గారు అసలు నరేంద్ర మోడీ గారిని అసలు ఏ అనని మాటలు లేవు. అభివృద్ధి పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా దూషించారు. కానీ కాలక్రమేణా తిరిగి ఏమైంది, మొన్న ఎన్నిక వచ్చే వరకు అదే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఇవాళ అధికారంలోకి రావాలి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనే దానికి మనం బీహార్ తీసుకున్నా తెలుస్తుంది. బీహార్లో నితీష్ కుమార్ ఒకసారి తేజస్వితో జత కడతాడు, ఒకసారి బీజేపీతో కడతాడు, మళ్ళీ 6 నెలలు 2 నెలలు ఆగి మళ్ళీ తేజస్విని దగ్గరికి వస్తాడు. ఇప్పుడు ఎన్నిక జరుగుతుంది, ఇప్పుడు ఎన్నికల్లో కూడా అక్కడ ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అంటారు. ఆయన ఎన్డీఏ కూటమితో ఉంటాడో కూడా తెలియదు, మళ్ళీ తేజస్వితో జత కడతాడా. సో ఆయన ఎట్లా అంటే అవసరాలకు తగ్గట్టు రాజకీయాల్లో ఎవరైనా మాడ్యూల్ అయ్యే అవకాశం ఉంది. రేపు బీఆర్ఎస్ సెంట్రల్లో అవసరం వస్తే 4 కేంద్ర 2 మంత్రి పదవులు ఇస్తామా తీసుకోండి అంటే వీళ్ళు చెప్తారు, మేము అవును మాకు కావాలి డెవలప్మెంట్ కోసం, మేము మా కేంద్రంలో 2 మంత్రులు ఉంటే మనకి రాష్ట్రం డెవలప్మెంట్ అయితే అందుకే మేము సపోర్ట్ చేస్తున్నాం. ఆబ్వియస్లీ చెప్తాం. ఎంఐఎం లాంటి పార్టీలు ఇక్కడ కాంగ్రెస్కి ఇచ్చి అడిగిపోయినప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకంగా పోటీ చేస్తున్న పరిస్థితి బీహార్లో. సో రాజకీయాల్లో మీరు అన్నట్టు డెఫినెట్గా ఏమైనా జరిగే అవకాశం ఉంది. సో రాజకీయ నాయకులు కేసీఆర్ లాంటి నాయకులు ఇంకా దూరదృష్టితో ఆలోచిస్తారు. వాళ్ళు ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం, రాబోయే ఒక 3 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఆయన అంచనా వేయగలిగే మేధావి కాబట్టి మీరు అన్నట్టు అది కూడా ఉండే ఇక్కడ కేసీఆర్ని మనం మాట్లాడుతున్నాం కాబట్టి. సో సీఎం లాంటి వ్యక్తి ఒక దాదాపు 4-5 రోజులు ప్రచారం చేసినటువంటి వేళ కేసీఆర్ గారు అసలు ప్రచారానికే రాలేదు. కేసీఆర్ వస్తే ఇంకొంచెం పాజిటివ్ అంటే కారణాలు ఏముండొచ్చు కేసీఆర్ రాకపోవడానికి? కేసీఆర్ గారు ఎందుకో మరి ఈ బై ఎలక్షన్కి రాలేము. నిజంగా గతం చరిత్రలో లేనట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోడ్ షోలు చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రోడ్ షోలు చేస్తే అక్కడ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోడ్ షోలు చేశారు, మంత్రులు తిరిగారు. కేసీఆర్ గారు ప్రధానంగా రాకపోవడానికి కారణం ఏమనుకుంటుంటే ఈ ఉప ఎన్నిక గెలిచినా ఓడిపోయినా నష్టం లేదు పార్టీకి. గెలిస్తే కేటీఆర్ గారి స్టేచర్ పెరిగే అవకాశం, రేపు ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఎక్స్పోజ్ చేసుకునే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఈయన సింగిల్ హ్యాండ్గా
మేనేజ్ చేసిండు మొత్తం కంప్లీట్ టాప్ టు అప్ టు పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో నుంచి క్యాండిడేట్ ఎంపిక నుంచి ఎవ్రీథింగ్ ఆయన ఎక్కడికక్కడ ఆటో వాళ్ళతో మీటింగ్ కావచ్చు, కమ్యూనిటీ మీటింగ్ కావచ్చు, అనేక రకాల మీటింగ్లు పెట్టి వాళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశారు. నేనేం చేశాను, గత 10 ఏళ్ళుగా నేనేం చేశాను, నా 10 ఏళ్ళ పని చూడండి, ఓటేయండి అని ఆయన అనేక మీటింగ్లో మాట్లాడు. ప్లస్ కాంగ్రెస్ని ఈ 2 ఏళ్లలో నాశనం చేసిందని తూర్పార పోసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వాళ్ళు అసలు రాజకీయ నాయకులు ఇక వ్యక్తిగత దూషణలకు దిగిన సిచ్యువేషన్ కూడా చూసాం. ఇరు పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ అసలు వాళ్ళ మామూలు సాధారణంగా మనం ఊర్లలో ఒక దగ్గర అంతకన్నా దారుణమైన పదజాలం వీళ్ళు ఎన్నికల్లో వాడడం జరిగింది. వ్యక్తిగత దూషణలకి ప్రధానంగా ఆ వ్యక్తిగత దూషణలు మరి ఏ పార్టీకి ఇప్పుడు అనుకూలిస్తాయి, ఏ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తాయో కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో మీరు అన్నట్టు కేసీఆర్ గారు వస్తే ఇంకా కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. ఎందుకంటే ఆబ్వియస్గా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన. అంటే ఆయన మాటలే తెలంగాణ ఒకప్పుడు కరోనా లాంటి టైంలో చూసేవాళ్ళు. సో కాలక్రమేణా మనం ఓడిపోయిన తర్వాత ఆయన ఇక ఇంటికే పరిమితం. సరే, ఆయన వచ్చి ప్రచారం చేస్తే ఓడిపోతే ఇంకొంచెం మైనస్ అయ్యేటువంటి అది కూడా ఉంటుంది. ఎందుకంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతుంది. వీటన్నిటి మీద ప్రభావం ఒక్క ఎన్నిక చూస్తే మిగతా ఎన్నికల మీద ప్రభావం పడే అవకాశం ఉంది. రేపు మళ్ళీ అవసరం అయితే కొన్ని బై ఎలక్షన్లు కూడా ఇంకా వచ్చేది ఉంది. సో వాటి మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఒక ఎన్నికకి ఎందుకు పోతే గెలిచినా వచ్చేది లేదు, పోయేది లేదు మనకు. సో గెలిస్తే మన సీట్ మనదే. మీరు వచ్చేటి బై ఎలక్షన్స్ ఉన్నాయన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ యాడ్ చేస్తున్నాం. ఈరోజు కొన్ని ఎడిటోరియల్స్ లో చూసిన కొన్ని పేపర్లలో కొద్దిమంది మేధావులు అనేటోళ్ళు కొంచెం ఆవేదన వ్యక్తం చేశారు. చాలా చోట్ల బై ఎలక్షన్స్ రావాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో అన్నటువంటిది. అంటే ఆ కామెంట్ని ఎట్లా తీసుకోవచ్చు అన్నటువంటిది. ఎందుకంటే ఈరోజు దాదాపు జూబ్లీలు తీసుకుంటే గతంలో కంటైన్మెంట్ చూస్తే 3,000-4,000 కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ అయింది. ఇక్కడ 300-400 కోట్ల బడ్జెట్ రిలీజ్ అయింది. మంత్రులందరూ కూడా, అంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ లేకుంటే అధికార పార్టీ నేతల్ని కలవాలంటే వాళ్ళ పిఏలే అపాయింట్మెంట్ ఇయ్యరు అన్నటువంటిది. ఈరోజు వాళ్ళందరూ వచ్చేసి మీకేం కావాలనో మేము చేస్తాం అన్నటువంటి ఆవేదన. నిజంగా అట్లాంటి పరిస్థితి ఉందంటారా తెలంగాణ రాష్ట్రంలో? సో అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఈ మధ్య కాలంలో ఒక 2-3 ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు, మాకు డబ్బులు ఇవ్వట్లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడలేకపోతారు వాళ్ళ రాజకీయంగా వాళ్ళ ఎదుగుదలని బట్టి. వీళ్ళు ఏంటంటే బయటకు వచ్చి ఓపెన్ గా మాట్లాడగలుగుతున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక లీడర్గా ఒక ఎమ్మెల్యేగా అలా మాట్లాడడం ఆయన కూడా ప్లస్ అవుతుంది. పార్టీకి కొంత వ్యతిరేకత తెలుసు ఆయనకి, కానీ స్థానికంగా ఉండే ప్రెజర్ని తట్టుకోవాలంటే ప్రజలు అరే ఏమనుకుంటారు, మా ఎమ్మెల్యే మాట్లాడుతుండే, అరే డబ్బులు వస్తలేవు, ముఖ్యమంత్రి డబ్బులు ఇస్తలేడుగా, మా ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు అంటే ఈయన స్టాండ్ను బలంగా చేసుకుంటున్నాడు ప్రజల్లో. ఆయన పొలిటికల్ గా లీడర్గా ఎదిగేందుకు ట్రై చేస్తున్నాడు. మీరు అన్నట్టు కొంత నిధుల విషయంలో అది అపోహ అయితే, మరి అపోహ అనాలా నిజమనాలా తెలియదు. గతంలో మనం బై ఎలక్షన్లు అంటే గత ప్రభుత్వంలో కూడా జరిగింది. మునుగోడు ఎలక్షన్ చూసాం. మునుగోడు ఎలక్షన్లో కొన్ని 100 రోడ్లు వేశారు. అవును, డ్రైనేజీలు కానీ వాటర్ ట్యాంకులు కానీ, మిషన్ భగీరథ వచ్చి వాటర్ ట్యాంకులు ఉన్నప్పటికీ కూడా ఇంకా అవసరమైన చోట అడిషనల్ వాటర్ ట్యాంకులు, స్ట్రీట్ లైట్స్, ఒక సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు అప్పుడు మునుగోడు. అసలు మామూలుగా వేయాలి. అసలు ఆ 2 నెలలు మునుగోడు ప్రజలు ఒక పండుగ వాతావరణం. ఈవెన్ ఇప్పుడు జూబ్లీస్లో ఇది సిటీ కాబట్టి ఆల్రెడీ మున్సిపాలిటీ కాబట్టి మున్సిపల్ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ పెద్ద సమస్యలు ఉండవు. హైదరాబాద్లో ఉండే ఏముంటుంది, మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ వాళ్ళకి పెన్షన్లో ఒక సమస్య ఉంటుంది, ఇంకా వాటరు, కరెంటు, డ్రైనేజీ, ఈ సమస్యలు తప్పించి వ్యక్తిగతంగా ఏం కోరుకోరు. కానీ ఊర్లో ఉన్న వాళ్ళు అలా కాదు. వాడికి వ్యవసాయం చేస్తాడు, ఫార్మర్ కాబట్టి కరెంటు, ఊర్లో రైతు కరెంట్ ఎట్లా వస్తుంది, పెన్షన్ కోరుకుంటాడు, తర్వాత యూరియా బస్తాలు అందుతున్నాయా లేదా, ట్రాన్స్పోర్ట్ బస్ ఫెసిలిటీస్, ఇవన్నీ ప్రభావం చూపుతాయి. కానీ మన హైదరాబాద్కి వచ్చే వరకు అది ఉండదు. ఓన్లీ 1-2 అంశాలు ఫ్యాక్టర్స్ మాత్రమే చూపెడతాయి. డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఇట్లాంటి ఫ్యాక్టర్స్ మాత్రమే మనకి ఇక్కడ చూపెడతాయి. చివరిగా ఒకసారి బీహార్ ఎలక్షన్స్ డిస్కస్ చేద్దాం. అసలు అక్కడ ఎట్లా ఉండబోతుందన్న ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీఏకి, కూటమికి అయితే సపోర్ట్ చేసినటువంటి నేపథ్యం ఉంది. మహాగఠబంధన్కి ఈసారి కూడా బంద్ అన్నట్టే సిచ్యువేషన్ చూపించింది. అంటే మీ కామెంట్ ఏంటి, మీ విశ్లేషణ ఎట్లా? మామూలుగా ఈ ఎలక్షన్లో గత 10-12 ఏళ్ళుగా ఎన్డీఏ అధికారంలో ఉంది. సో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కొట్టేస్తుంది, పోతుంది. ఇండియా కూటమి
అధికారంలోకి వస్తుందన్న భావన చాలా మందిలో ఉంది. అయితే అక్కడ ఏం జరిగిందంటే గత ఎన్నికల్లో కూడా మనం వీళ్ళే వస్తారు ఇండియా కూటమి, ఈ రాహుల్ గాంధీ కాంగ్రెస్, అక్కడ అధికారంలో రాకపోవడానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కనబడుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం పెద్ద ఎత్తున 60-70 సీట్లు ఇస్తే పట్టుమని 10 సీట్లు కూడా గెలవాలి. ఈసారి ఒక 50 సీట్ల వరకు తీసుకున్నారు. ఈసారి కూడా దాదాపు 4 నుంచి 5 అనే అంటున్నారు. అది ఒకటి. అయితే కొంత ఎడ్యుకేటెడ్స్ ఈ మన సర్వే సంస్థ ఏజెన్సీ నిర్వహించి బాగా అనుభవం ఉన్న లోక్పాల్ పార్టీ పెట్టి జనాల్లోకి వెళ్ళారు. సో ఆయన ప్రభావం ఏ మేరకు ఉంది అనేది ప్రశాంత్ కిషోర్ ప్రభావం చూస్తే ఆయన పెద్దగా ఏం లేదు, 1-2% మా అంటే చీల్చే ప్రయత్నం చేశాడు. ఎడ్యుకేటెడ్స్ చీలిపోయారు. సో అక్కడికి వచ్చే వరకు బీజేపీని విశ్వసించినట్టే కనపడుతుంది ఈ సర్వేలు చూస్తే. మరి ఎందుకంటే వీళ్ళ కూటమి టికెట్ల పంపిణీ కూడా చాలా లేట్ చేసింది. వాళ్ళు టికెట్ అనౌన్స్ చేశారు, క్యాండిడేట్స్ అనౌన్స్ చేసి ప్రచారంలో తీసుకోపోయి వీళ్ళ పంపకాలు దాదాపు వీళ్ళకి ఒక 20 రోజుల గ్యాప్, 15-20 రోజుల గ్యాప్ లో వాళ్ళకు ఆల్మోస్ట్ జనాల్లోకి వెళ్ళిపోయారు. అక్కడ ఎన్నికల ముందే అనేక స్కీమ్స్ కూడా తీసుకొచ్చింది ముఖ్యమంత్రి. మహిళలకు ప్రత్యేకంగా, మహిళలకు విషయంలో కావచ్చు అనేక స్కీమ్స్. ఆ స్కీమ్స్ ఇన్ఫాక్ట్ ఉందనేది మన ప్రధానంగా మన సీనియర్ జర్నలిస్ట్ కావచ్చు, మనం చదువుతున్న వివిధ వార్తాపత్రికలను బట్టి మనకు తెలుస్తుంది. సో మరి రిజల్ట్ ఏమైతే అయితే మళ్ళీ కూడా ఈ తేజస్విని ముఖ్యమంత్రి కావాలనుకునే వాళ్ళు ఈవెన్ 32% ఉన్నారు అక్కడ. అంటే ఇప్పుడున్న సీఎం 30% ఉంటే ఈయనకి ఇంకో 2% ఎక్కువ ఉంది. కానీ అక్కడ ఈయన సీఎం అయ్యే పరిస్థితి మాత్రం సీట్లు. అక్కడ ఇంకొకటి ఏంటంటే ఎంఐఎం, అక్కడ కొంత కమ్యూనిటీల ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో ముస్లిం కావచ్చు, యాదవ్స్ కావచ్చు, జాట్లు కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి, కురుబా కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలతో ముస్లిమ్స్ అంతా కూడా ఎంఐఎం మెజార్టీ స్థానాల్లో మేజర్గా నిలబెట్టింది. వాళ్ళంతా కూడా ఎంతో కొంత ఓటాకు చేర్చి బీజేపీకి పాజిటివ్ చేస్తారు. గతంలో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది అనేది ప్రధానంగా మనకు పేపర్లో వస్తున్న లేకపోతే రాజకీయ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. కంక్లూడ్ చేసే ముందు ఫైనల్ చెప్పండి అన్న, మిగిలిన సర్వే సంస్థల్ని చూద్దామా, మిషన్ చాణక్య, ఈ రెండింటి మధ్య కంపారిజన్ ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉందా? అంటే మనం దాదాపు 10 సర్వే సంస్థలన్నీ ఒకవైపు ఉన్నాయి, ఒక 2-3 మాత్రం. అందులో ప్రధానంగా మిషన్ చాణక్య గురించి, ఎందుకంటే గత అనుభవాలు, గతంలో వచ్చిన వాళ్ళు ఇచ్చిన కొంత రిజల్ట్ని బట్టి మనం మిషన్ చాణక్య తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే గతంలో వాళ్ళు కొన్ని 3-4 ఎలక్షన్స్, బై ఎలక్షన్లో, అది అంటే జనరల్ ఎలక్షన్లో కాదు, బై ఎలక్షన్లో చేశారు కాబట్టి సో అది కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎవరు వచ్చినా కూడా మనకు 2-3-4% మాత్రం. ఈవెన్ మిషన్ చాణక్య వాళ్ళు ఇచ్చింది కూడా 1-2% ఉంది కాబట్టి మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది 14వ తారీఖు. సో మధ్యాహ్నం 12 గంటల లోపే ఆల్మోస్ట్ ఆల్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ తెలిసిపోతుంది మనకు 12-12:30 లోపు. సో వెయిట్ చేసి చూడాలి మరి ఇటు సర్వే సంస్థలన్నీ కాంగ్రెస్కి ఇచ్చినవి నిజమవుతాయా, లేకపోతే ఇటు బీఆర్ఎస్కి ఇచ్చింది నిజమవుతుందా, లేదా కాంగ్రెస్ చెప్పిన వాగ్దానాలు చేయబోయే అభివృద్ధిని నమ్మారా, లేకపోతే 10 ఏళ్ళుగా మేము చేసినాము వీళ్ళు ఏం చేయలేదు, వీళ్ళు ఓడిస్తే ఈ 4 కోట్ల మంది కోరుకుంటున్నారు మీరు ఓడించారని వాళ్ళు ఒకటే పిలిపించారు కాబట్టి సో ఏది వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. అల్టిమేట్గా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇక బెట్టింగ్ కట్టే వాళ్ళు బెట్టింగ్ కడుతుంటారు. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఎన్నిక రాష్ట్రంలో, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గారు మరణించిన తర్వాత వచ్చిన ఎన్నిక కావడం, నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు. కాంగ్రెస్కు ఇందులో విజయం సాధిస్తే ఒక విధంగా ఉండే అవకాశం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక పెనుమార్పులు శ్రీకారం చుట్టే అవకాశం అయితే ఎన్నిక ద్వారా మనం బయటపడుతుందని అంచనా వేయగలిగాం. తెలంగాణలో ఉత్కంఠ రేపినటువంటి జూబ్లీ బైపోల్ ఎట్లా ఉండబోతుంది అంటే సర్వే సంస్థలు కూడా ఎక్కడ ఓ స్టాండ్ అయితే స్టాండింగ్ తీసుకున్నటువంటి నేపథ్యం కనిపించలేదు. ఎవరైనా సరే +/- 5-6 అన్నటువంటి పర్సంటేజ్. మరి ఇది ఎవరి పుట్టి ముంచబోతోంది? బీఆర్ఎస్ని గెలిపించబోతున్నారా, లేదంటే కాంగ్రెస్ అన్ని సర్వే సంస్థలు చెప్పినట్టు కాంగ్రెస్ జెండా ఏరబోతుందా జూబ్లీస్లో? అన్న థ్యాంక్ యూ అన్న, చాలా మంచి విశ్లేషణ చేయగలిగాము. సో అంటే గ్రౌండ్ రియాలిటీ ఏందో మనం జనాలకు వివరించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు.